సోషల్ మీడియా గురించి తెలుసుకుందాము. సోషల్ మీడియా మార్కెటింగ్లో మనం ఒక సోషల్ మీడియాలో క్రియేట్ చేయాలంటే ఏమేమి ఉండాలి? సపోజ్ ఫేస్బుక్, ఇదేమి సోషల్ మీడియా, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, నెక్స్ట్ లింక్డ్ఇన్, ఇవంతా ఏమి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనమాట. ఇప్పుడు స్నాప్చాట్, టిక్టాక్, ఇలా చాలా కొన్ని బ్రాండ్ అయిపోయినాయి. ఇవంతా ఏమి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనము ఒక మన కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ని క్రియేట్ చేసిందని, దాన్ని ఏ విధంగా దాన్ని ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలా ఏమి అనేది దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. దీంట్లో వచ్చిందనేసి ఫస్ట్ మనకు ఏమేమి రిక్వైర్మెంట్, మనకి ఏమేమి కావాలి అనేసి దాని గురించి తెలుసుకుందాము. ఈ సోషల్ మీడియాలో మనకు ఏది కావాలా? చూస్ రైట్ సోషల్ మీడియా. రైట్ సోషల్ మీడియా అంటే అన్ని సోషల్ మీడియాలు, ఇప్పుడు స్నాప్చాట్ కూడా ఉంది, నెక్స్ట్ టిక్టాక్ కూడా ఉంది. టిక్టాక్లో 1 బిలియన్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఫేస్బుక్లోను బిలియన్స్, ఇన్స్టాగ్రామ్లో బిలియన్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇలా బిలియన్స్లో యూజర్స్ ఉన్నారు. నీకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నీకు కరెక్ట్గా ఉంది? నీకు సపోజ్ నువ్వు ఫేస్బుక్ బాగా యూజ్ చేస్తాను అనుకోండి, నీకు ఫేస్బుక్ గురించి బాగా తెలుసు కాబట్టి నువ్వేం చేస్తావు? ఫేస్బుక్ని ఇన్స్టాల్ చేసుకుంటావు. అలా కాకుండా నువ్వు ట్విట్టర్ బాగా యూజ్ చేస్తాను, నేను ఫేస్బుక్ యూజ్ చేయట్లేదు, లేదా ఇన్స్టాగ్రామ్ బాగా యూజ్ చేస్తాను, నేను మిగతా వాటిని యూజ్ చేయట్లేదు అనుకోండి, మీకు ఇన్స్టాగ్రామ్ బాగా వచ్చినప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏది కావాలి, అది మీ ఒపీనియన్ అనమాట. నేను చెప్పే లేదా వేరే వాళ్ళు చెప్పు కాదు, మీరు ఏ విధంగా చేయాలనేసి మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో. నెక్స్ట్ సెట్టింగ్ గోల్స్ ఫర్, అంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఎంత మనం బడ్జెట్ పెట్టాలా, మనకి ఎంతమంది ఒక 1 మంత్లో సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు, ఎంతమంది ఇప్పుడు 100 ఫాలోవర్స్ వచ్చినారు అనుకోండి, 100లో ఇంకా నీ ల్యాండింగ్ పేజ్కి ఎంతమంది పోయినారు, నీ వెబ్సైట్లో పోయి నీ ప్రోడక్ట్ని ఎంతమందిని పర్చేస్ చేసినారు అనేది ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్కి తగ్గట్టు నువ్వు కంటెంట్ని క్రియేట్ చేయాలన్నమాట. రీల్స్ చేయడం కానీ అలా చేసి దాన్ని మనము షేర్ చేయాలన్నమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఇచ్చారనమాట. నువ్వు ఇప్పుడు ఇన్స్టాగ్రాము నేను చూస్ చేసుకున్నాను, ఇన్స్టాగ్రాము. నెక్స్ట్ నాకు 1 మంత్కో లేదా 1 ఇయర్కో 1000 ఫాలోవర్స్ కావాలి. నెక్స్ట్ ప్రొఫైల్ని క్రియేట్ చేసినాను, ఇవన్నమాట. నెక్స్ట్ దాంట్లో వచ్చిందనేసి ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు బిజినెస్కి సంబంధించి పేజ్ నువ్వు క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినట్టు బ్రాండ్, లోగో అవంతా ఉంటుంది. ఇవంతా కామన్ అనమాట. ఇవంతా మీకు తెలిసిందే, దీని గురించి ఇంకేం చెప్పేది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిందని, సోషల్ మీడియా ఈజ్ నాట్ వన్ వే స్ట్రీట్, యూ ఆల్సో హ్యావ్ టు పార్టిసిపేట్ అండ్ గివ్ బ్యాక్ టు యువర్ నెట్వర్క్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్. ఒక చిన్న ఇదే కాదు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక 1000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేసినావు అంటే, నీ కంటెంట్ నువ్వు షేర్ చేస్తావు కానీ, ఈ 1000 జస్ట్ ఒక 10 మెంబర్స్కి షేర్ చేసినా కూడా కానీ ఏమవుతుందంటే, ఈ 10 మెంబర్స్ 1000లో 10 మెంబర్స్ షేర్ చేసినా కూడా కానీ, ఈ 10 మెంబర్స్ షేర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రీచ్ అనేది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు వీళ్ళకి ఒక 10 లేదా 20 100 అనుకోండి, మళ్ళీ ఒక 1000 అంటే 2K వరకు నీ ఒక కంటెంట్ అనేది రీచ్ అవుతుంది అనమాట. ఇదంతా మనకు తెలిసిందే. నెక్స్ట్ కింద ఎగ్జాంపుల్ ఇచ్చే, మనం ఫేస్బుక్ ఓపెన్ చేస్తానే ఎవరైనా ఇప్పుడు పొలిటీషియన్ గురించి కానీ, లేదన్నా ఒక హీరో గురించి కానీ, ఏదైనా ఒక కంటెంట్ని అక్కడ పోస్ట్ చేస్తానగానే మనకేమి కమెంట్లు చూడండి, 2.5K కమెంట్స్, 25K కమెంట్స్ ఉంటాయి. మనం పోయి అక్కడ కమెంట్ చేయడము, లేదా వాళ్ళు దాన్ని రీషేర్ చేయడము, ఇలా అదే ఇచ్చాడు ఇక్కడ. ఇవంతా మీకు తెలిసిందే, దీని గురించి నేను. నెక్స్ట్ సోషల్ మీడియా ఇది లాంగ్ టర్మ్ అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లాంగ్ టర్మ్ సోషల్ మీడియా ప్లాన్. ఎలా దాన్ని లాంగ్ టర్మ్గా ఒక సపోజ్ ఒక బిజినెస్ అనుకోండి, ఇప్పుడు నాది వచ్చిందనేసి గోవింద్ టెక్ అనేసి ఒక న్యూస్ వెబ్సైట్ ఉంది. ఈ గోవింద్ టెక్ న్యూస్ వెబ్సైట్ వచ్చిందనేసి టెక్నాలజీ రిలేటెడ్ న్యూస్ అనమాట. ఈ టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ని నేను ఏం చేస్తున్నాను, ఒక లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ క్రియేట్ చేసి 2 ఇయర్స్ అయితే, ఈ 2 ఇయర్స్లో పేజ్ క్రియేట్ చేసినాను. ఆ 2 ఇయర్స్ పేజ్లో నేను డైలీ న్యూస్ ఆర్టికల్స్ని పబ్లిష్ చేస్తా ఉన్నాను అనమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎవ్రీథింగ్ పోస్టింగ్, రిప్లై, షేరింగ్ ఇన్ మెనీ నెట్వర్క్స్. అంటే ఇప్పుడు నా ఈ గోవింద్ టెక్ అనేది వచ్చిందనేసి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినారంటే, గోవింద్ టెక్ అని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, నెక్స్ట్ ట్విట్టర్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, అంటే ఎన్ని సోషల్ మీడియాలో ఉన్నాయో అన్నిట్లోనూ నాకు ఉందన్నమాట. అక్కడ ఎందుకు డిఫికల్టీ అనేది వస్తుందిరా అంటే, ఈ అన్నిటినీ మెయింటెనెన్స్ చేయడం వల్ల డిఫికల్టీ అనేది వస్తుంది. సో నేను ఒకరిని హైర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈజీ. అక్కడ వాడు అంటే ఎందుకు ఇది చెప్తానన్నా అంటే, మీరు అన్నింటిలో సోషల్ మీడియాలో ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయడం కష్టం అవుతుంది అనేసి దీని లాంగ్ టర్మ్గా. అంటే నేను చెప్పడం కానీ, లేదా ఈ స్లైడ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, అన్నిట్లో కంటెంట్ని షేర్ చేయడము, కమెంట్ చేయడము అనేది కష్టం అవుతుంది. దానికి హైర్ అన్నా చేసుకోండి, లేదా పర్టికులర్ ఒక్క దీంట్లో వెళ్ళండి అనేసి. అంటే ఒక్క దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయొద్దండి అనేసి దానికి అర్థం అనమాట.
ఎందుకు మనకు లాంగ్ టర్మ్లో మనం చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఇప్పుడు నేను కనీసం అంటే ఒక 8-9 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. ప్రతి దీంట్లోనూ నేను చేయాలంటే నాకు ఒక రోజు పడుతుంది. కంటెంట్ని క్రియేట్ చేసి దాన్ని నేను బాగా ఇమేజ్ క్రియేట్ చేసి దాంట్లో రీల్స్ క్రియేట్ చేసి నేను ఇదంతా పోస్ట్ చేసుకొని అన్నింటిలోనూ పోస్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసం చెప్తా ఉండేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక లాంగ్ టర్మ్ సోషల్ మీడియా మార్కెటింగ్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్లాన్ అనేది ఎలా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చిందనేసి కస్టమర్ అండర్స్టాండింగ్స్. ఇప్పుడు నా పేజ్ వచ్చిందని గోవింద్ న్యూస్ వెబ్సైట్ అనమాట. టెక్నాలజీ న్యూస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, వీటి గురించి అనమాట నా వెబ్సైట్ వచ్చిందని. సో ఇది వచ్చిందని ఎవరైతే ఈ వెబ్సైట్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు. అంటే ఏమి, టెక్నాలజీ అప్డేట్స్ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు, టెక్నాలజీ గురించి వాళ్ళకి కావాలనుకుంటున్నారు. కాబట్టి టెక్నాలజీ గురించి అంటే వాళ్ళ కస్టమర్ అండర్స్టాండింగ్స్లో ఫస్ట్ ఏమి ఆడియన్స్ ఇంట్రెస్ట్ టెక్నాలజీ మరి. నెక్స్ట్ ఏమి టైమింగ్, అంటే ఎక్కువ మంది ఏ టైంలో ఎంగేజ్ అవుతున్నారు, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయడం అని మీకు డౌట్ రావచ్చు. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫేస్బుక్ పిక్సెల్ని, అంటే ఫేస్బుక్ ఇప్పుడు సపోజ్ నా ఫేస్బుక్ పేజ్ ఉందనుకోండి, ఆ పేజ్ని నా వెబ్సైట్తో లింక్ చేయొచ్చు అనమాట. అంటే ఫేస్బుక్ పేజ్ని ఇంకా ఎంతమంది నా వెబ్సైట్కు ట్రాఫిక్ వస్తుంది, ఏ టైంలో వస్తుంది అనేసి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూట్యూబ్లో అనుకోండి, యూట్యూబ్లో మీకు అనలైటిక్స్ పోతానే మీకు అక్కడ చూపెడుతుంది అనమాట. మార్నింగ్ ఎక్కువ ఉన్నారా, ఈవినింగ్ ఎక్కువ ఉన్నారా, ఏ టైము అంటే 48 అవర్స్కి మీకు చూపెడుతుంది ఏ టైంలో మీకు ఎక్కువ మంది ఆడియన్స్ వస్తున్నారు అనేసి. అదంతా జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక అండర్స్టాండింగ్ అనమాట. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ కానీ అలా ఉంటాయో యూట్యూబ్ అనలైటిక్స్కి వెళ్ళిందనేసి ఒకసారి చూసినారంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అదే టైమింగ్ చెప్పాను. నెక్స్ట్ డీసు, అంటే ఏమి సండేస్లో ఎక్కువ వ్యూస్ వస్తుందా, లేదా మండేలో ఎక్కువ వ్యూస్ వస్తుందా, ఈ వెన్స్డే ఎక్కువ వ్యూస్ వస్తుందా, అవంతా చేయాలన్నమాట. నెక్స్ట్ ఏమి ఎటువంటి వాళ్ళు, నేను ఒక ఎగ్జాంపుల్ యూట్యూబ్ మాత్రమే చెప్తాను, మీరు ప్రతి దీనికి ఉంటుందన్నమాట. ఏ టైమింగు మీకు ఫేస్బుక్ పేజ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా తీసుకోండి, ప్రతి దీంట్లోనూ మీకు ఇది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి మీకు. దాన్ని నేను ఏం చెప్పేది, ఏజు, జనరు, జియోగ్రఫీ, మొబైల్ డివైస్, డెస్క్టాప్, అలా చాలా ఉంటాయన్నమాట క్యాలిక్యులేషన్ చేయడానికి. వాటిల్లో ఏదేది పర్టికులర్గా మన మొబైల్, ఇప్పుడు సపోజ్ ఈ ఏజ్ వాళ్ళు అనుకోండి, ఇప్పుడు నీకు ఒక 1000 రూపీస్కి ఒక యాడ్ రన్ చేసినప్పుడు నువ్వు అండర్స్టాండింగ్ చేసుకోవాలన్నమాట. టెక్నాలజీ వాళ్ళు నా వెబ్సైట్కి వస్తున్నారు ఏ టైమింగ్లో, అంటే సండే సాటర్డేలో ఎక్కువ వస్తున్నారు. నెక్స్ట్ డేలో వీక్ డేసా డైలీ అంటే ఈ వీక్ డేస్లో వస్తున్నారు. నెక్స్ట్ ఏజ్ 30 to 40 వాళ్ళు వస్తున్నారు. నెక్స్ట్ జెండర్ వచ్చి మేల్ 90%, ఫిమేల్ కూడా ఉన్నారు 10%. నెక్స్ట్ మొబైల్స్లో వచ్చిందని, మొబైల్లో 80%, వెబ్సైట్లో వచ్చి 20%. అంటే దీన్ని బట్టి ఈ అనలిటిక్స్ చూడడం వల్ల నాకు సోషల్ మీడియా నా పేజ్ని నేను ఏ విధంగా కంటెంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మొబైల్ 80% అంటే నాది మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి. నేను ఏదైనా ఒక పోస్టర్ క్రియేట్ చేస్తాను అంటే అది ఏ విధంగా ఉండాలి అంటే మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. అది దాన్ని ఏమంటారు, రెస్పాన్సివ్గా ఉండాలి, మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలా. నెక్స్ట్ కంపెనీ నేను యాడ్ చేస్తాను అంటే 30-40 ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఆ ఆడియన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చిందనేసి టెక్నాలజీ న్యూస్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అంటే నేను వాళ్ళని ఎక్కువగా ఇది చేస్తాను అనమాట. నెక్స్ట్ జెండర్లో మేల్ 90%, ఫిమేల్ 10% అన్నప్పుడు నేను మేల్నే 90%. ఇక్కడ నువ్వు ఏదైనా ఒక యాడ్ని కంపెనీ చేసేటప్పుడు నీకు ఇక్కడ ఏం వస్తుంది అంటే పర్టికులర్గా అదే దీన్ని నువ్వు రన్ చేయొచ్చు అనమాట. అదే ఈ డిజిటల్ మార్కెటింగ్ యొక్క యూజ్ ఏమరా అంటే ఇదే అనమాట. నెక్స్ట్ ఏమో చూద్దామా, టూల్స్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అనలైజింగ్ ద అబౌవ్ లిస్టింగ్. అదే ఇక్కడ చెప్పింది ఇవంతా. నెక్స్ట్ ఈ మానిటరింగ్ ఇవంతా ఈ టూల్స్ని యూజ్ చేసింది అనేసి వీటిని మొబైల్, వెబ్, నెక్స్ట్ జాగ్రఫీ, ఏ ఏరియా ఇంకా నీకు చిత్తూరు ఇంకా వస్తున్నారా, విశాఖపట్నం ఇంకా వస్తున్నారా, నెక్స్ట్ విజయవాడ ఇంకా, విజయనగరము, శ్రీకాకుళము, హైదరాబాదు, ఇలా ఎక్కడి ఇంకా మన వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది దాన్ని అనలైజ్ చేయడం అనమాట. అర్థమైంది కదా మీకు సోషల్ మీడియాలో ఎలా చేయాలా, ఏం చేయాలనేసి. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ ఏమి, సోషల్ మీడియాలో మనం క్రియేట్ చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏమి అనేది చూద్దాము. కస్టమర్ హూ ఫాలోస్ యూ నో టు న్యూ డిజైన్స్ సో రెగ్యులర్లీ అప్డేట్ ద న్యూ వన్. ఎవరైతే నేను ఫాలో అవుతారో, ఇప్పుడు నా ఫేస్బుక్ పేజ్కి వచ్చిందనేసి 77 ఫాలోవర్స్ ఉన్నారు. 77 ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను డైలీ న్యూస్ అప్డేట్ చేస్తూ ఉంటే వాళ్ళు నా పేజ్ని, ఎందుకంటే వీళ్ళందరూ ఎవరు, టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్స్ వాళ్ళు, టెక్నాలజీ న్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, నేను ఇప్పుడు డైలీ చేస్తూ ఉండాలి. డైలీ చేయకుండా నేను మధ్యలో ఒక 2 days బ్రేక్ ఇచ్చాను అనుకోండి, వీళ్ళు ఈ 77 సాటిస్ఫైగా ఉంటారా? ఉండరు. సో ఇక్కడ డ్రాబ్యాక్ ఏమంటే కొంతమంది పేజ్ని క్రియేట్ చేసేస్తారు, ఒక 2-3 రోజులు పోస్టులు పెడతారు, ఆ తర్వాత పెట్టరు. నేను క్రాకర్స్ ఉండాలి నాకు బిజినెస్. క్రాకర్స్ వచ్చిందనేసి నేను ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసినాను.
క్రియేట్ చేసిన తర్వాత నాకు దాంట్లో కూడా 100 ఫాలోవర్స్ దాకా ఉన్నారు. ఈ 100 ఫాలోవర్స్కి నేను 2 years బ్యాక్ నేను చేశాను. ఇంతవరకు నేను దాంట్లో ఒక పోస్ట్ కూడా పబ్లిష్ చేయలేదు. సో వీళ్ళు నన్ను లైక్ చేస్తారా? చేయరు. సో మనము ఒక పేజ్ని క్రియేట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు దాంట్లో మనం కన్సిస్టెన్సీ అంటారు. నువ్వు యూట్యూబ్ కానీ నువ్వు సోషల్ మీడియా కానీ ఏది తీసుకున్నా కూడా కానీ కన్సిస్టెన్సీ అనేది మాత్రం మనకు ఖచ్చితంగా ఉండాలి. కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే నీకు గ్రో అవుతుంది. కన్సిస్టెన్సీ లేకపోతే గ్రో కాదు. ఇది ఒకటి. అంటే దీనికి డ్రాబ్యాక్ ఏమైనా అంటే పేజ్ క్రియేట్ చేస్తారు, వదిలేస్తారు. కానీ దాన్ని ఏమి కన్సిస్టెన్సీ ఉండాలా, లేదా 1 week ఒకసారి, లేదా 2 weeks ఒకసారి, లేదా 3 days 4 days ఒకసారి నువ్వు కంటిన్యూగా దాన్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. నీ పర్టికులర్ నువ్వు ఏ బిజినెస్కి అయితే క్రియేట్ చేస్తానో దానికి యూజ్ అయ్యేటట్టు. నెక్స్ట్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో దాన్ని కామెంట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది పెద్ద పెద్ద బ్రాండ్లు ఏమవుతాయంటే వాళ్ళు పోస్ట్ పెట్టగానే ఒక 25K కామెంట్స్ వచ్చేస్తాయి. ఆ 25K కామెంట్స్కి మేనేజ్ చేయలేకపోతారు. సో వాటికి ప్రతి ఒక్కరికి నువ్వు కామెంట్ ఇచ్చిందని, ప్రతి ప్రోడక్ట్కి వాళ్ళ కామెంట్ ఇచ్చిందని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. నువ్వు కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కామెంట్స్ ద్వారా కూడా ఎంగేజ్మెంట్ అవుతుంది. దీన్ని అవాయిడ్ చేస్తారు. అంటే ఈ డ్రాబ్యాక్ అనమాట. అంటే వీటిని వదిలేస్తారు అనమాట. ఒక ఫేస్బుక్ పేజ్, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిందనేసి దాన్ని వదిలేస్తారు. వాటి వల్ల ప్రాబ్లమ్స్ అనమాట, డ్రాబ్యాక్స్ అనమాట. ఫాలో అప్ ఆన్ కంప్లైంట్స్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్ దే నీడ్. అంటే ఇప్పుడు సపోజ్ నాది ఇక్కడ క్రాకర్స్ పేజ్ అనుకోండి. ఈ పేజ్ మీద నాకు ఎవరైనా కామెంట్ చేసినా కానీ, లేదా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనేసి కానీ, లేదా గూగుల్ మై బిజినెస్లో ఉంది అక్కడ ఏదైనా నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలని మెసేజ్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళు ప్రైస్ గురించి అడిగినప్పుడు ప్రైస్ గురించి చెప్పడము, అలా అనమాట. అర్థమైందా? దే నీడ్ ఏమైతే కావాలనుకుంటున్నారో దాన్ని ప్రొవైడ్ చేయడం. అంటే డోంట్ స్ప్రెడ్ యువర్ సెల్ఫ్ టు థిన్ ఆన్ సోషల్ మీడియా. నీ గురించి నువ్వు ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవద్దు. నా కంపెనీ అట్టా, నా కంపెనీ ఇట్టా, నేను తోపు తురుము అనేసి కొంతమంది చెప్పుకుంటారు కదా. అలా కాకుండా నీ వర్క్ని నువ్వు కంటిన్యూగా చేసుకుంటా పో. నీ ప్రోడక్ట్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి. నా ప్రోడక్ట్ వేరే ప్రోడక్ట్ మారుతలేదు, నా ప్రోడక్ట్ అంతది ఇంతది అనేసి ఎక్కువ హైప్ క్రియేట్ చేయదు. ఎందుకు ఎక్కువ హైప్ క్రియేట్ చేయదు అంటే దాంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అంటే మీ డ్రాబ్యాక్స్ ఉంటుంది, నీకు పాజిటివ్ కూడా ఉంటుంది. కొంతమంది సపోజ్ నీ ప్రోడక్ట్ 100% బాగుంది. ఇప్పుడు నువ్వు 100% నువ్వు 1 year తర్వాత కూడా ఇవ్వగలవు అనుకున్నప్పుడు నువ్వు అవేర్నెస్ని పెంచు. దీన్ని ఇదను. ఈ 100% నువ్వు 1 year తర్వాత ఇవ్వలేను అనుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే అంత ఎక్కువగా నాది బెస్ట్ క్వాలిటీ, నాది అది ఇదే అనేసి కొంతమంది ఎక్కువ దాన్ని ఏమంటారు ఓవర్ యాక్టింగ్ చేస్తారంటారు చూసారా. ఆ విధంగా ఎక్కువ చేయదండి. నార్మల్గా మీరు చెప్పాల్సింది చెప్పండి. ఒక ప్రోడక్ట్ అంటే ఒక క్రాకర్, ఇప్పుడు నాది క్రాకర్స్ అనుకోండి. ఇప్పుడు ఫ్లవర్ పార్ట్ అనేది ఒక ప్రోడక్ట్ గురించి నేను చెప్తాను. ఇది ఓకే, ఇది 20 seconds వస్తుంది ఈ ఫ్లవర్ పార్ట్, ఇది వచ్చింది అనేసి ఇంత ప్రైస్ ఇంత అంతే. నేను ఇప్పుడు ఈ కంపెనీ నేను కొనేటువంటి కంపెనీ, ఈ కంపెనీ కాకుండా నేను సపోజ్ వేరే కంపెనీ కొన్నాను అనుకోండి, అది బాగాలేదండి. అంటే 100% అనేది ఇవ్వద్దండి. అర్థం ఏమంటే 100% అష్యూర్ ఇవ్వద్దండి అనేసి, గ్యారంటీ అనేసి. మీ ప్రోడక్ట్ అది మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీ ప్రోడక్ట్